ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ దేవుడే నీకు సహాయము చేయనని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ దేవుడే నీకు సహాయము చేయనని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు దావీదుతో మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఈ చరిత్రను ఆ ముందు భాగంలో నుంచి ముందు జరిగినటువంటి సంఘటనలు మనం అధ్యయనం చేసినట్లయితే దావీదు సౌలుకు భయపడి దాక్కుని ఉంటున్నాడు. ఎందుకు ఇశ్రాయేలు యొక్క రాజు అయినటువంటి సౌలుకు దావీదు భయపడ్డాడు అనేది మనం గమనించినట్లయితే, ఫిలిస్తీన్లను జయించి ఇశ్రాయేలుకి విజయాన్ని చేకూర్చాడు. ప్రజలందరూ కూడా సౌలు ద్వారా జరిగినటువంటి కార్యము దావీదు ద్వారా జరగటము అక్కడ విశేషంగా మనం చూస్తూ ఉంటున్నాము. అందును బట్టి దావీదును ప్రజలందరూ కూడా కొనియాడుతూ ఉంటున్నారు. ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతూ ఉంటున్నారు. సౌలుకు అసూయ ఏర్పడింది. రాజును నేను నాకు దక్కవలసినటువంటి ఘనత, నాకు రావాల్సినటువంటి కీర్తి నాకు రాకుండా దావీదుకు కీర్తి వచ్చింది అన్నటువంటి అసూయ సౌలులో కలిగినట్లుగా మనం చూస్తుంటున్నాము. అందును బట్టి సౌలు దావీదు పైన పగను పెంచుకొని ఉంటున్నాడు. ఆ పగ ఎంతవరకు వెళ్ళింది అని అంటే, దావీదును చంపివేసేటువంటి స్థితి వరకు వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాము. అటువంటి సందర్భంలో సౌలు నుండి తప్పించుకొని దావీదు జీవిస్తున్నటువంటి సందర్భం, కష్టమైనటువంటి సందర్భము, ఇరుకులో ఉన్నటువంటి సందర్భము, దుఃఖములో ఉన్నటువంటి సంబంధము. ఆ సమయంలో దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే పై భాగంలో 17వ వచనం, దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లను, మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నా యొద్దకు వచ్చి ఉన్నడల్లా నా హృదయం మీతో అతికియుండును. అట్లుగాక నా వలన మీకు అపకారమేది కలగలేదని ఎరిగి ఇండియు నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవాలని మీరు వచ్చి ఉన్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూసి మిమ్మను గద్దించునుగాక. అప్పుడు 30 మందికి అధిపతులైన అమాషై ఆత్మోషులే, దావీదు, మేము నీ వారము, యెష్షై కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకు సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయం చేయండి. అధిపతి అయినటువంటి అమాషై దావీదుతో మాట్లాడుతున్నటువంటి మాటలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏదో రీతిగా తన బిడ్డలను రక్షించుకుంటాడు, కాపాడుకుంటాడు. ఎందుకనగా దావీదు దేవునికి ఇష్టడైనటువంటి వాడుగా ఉంటున్నాడు. అందును బట్టి ఇక్కడ అమాషయుడైనటువంటి వ్యక్తిని దావీదుకు తోడ్పాటుగా, దావీదుకి సహాయకారిగా వాడుకుంటూ ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, నీ దేవుడే నీకు సహాయం చేయి. ఎందుకనగా ఆయన దావీదును ప్రేమించినటువంటి దేవుడు. దావీదు కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా దావీదు ఉంటున్నాడు.
అందును బట్టి మరి ఈ యొక్క సత్యము మరి ఈ మనిషికి అమాశయుడికి తెలిసే ఉంటున్నది. ఎందుకనగా దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు కాబట్టి దావీదు కష్టంలో ఉన్న, దుఃఖంలో ఉన్న, బాధలో ఉన్న కూడా దేవుడు దావీదును కాచి కాపాడుతూ ఉంటున్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తుంటున్నప్పుడు, అలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు దావీదుకు ఏ రీతిగా అయితే సహాయకారిగా ఉంటున్నాడో, దావీదును ఏ రీతిగా అయితే రక్షిస్తూ ఉంటున్నాడో, అదే రీతిగా దేవుడు నిన్ను నన్ను రక్షిస్తూ ఉంటున్నాడు. మన కష్టంలో గుండా, మన కన్నీళ్ళలో గుండా, మనం ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆ ఇరుకుల్లో నుండి తప్పిస్తూ మనం కాచి కాపాడుతున్నాడు. ఇంత గొప్ప మరి దేవుణ్ణి కలిగినటువంటి నీవు నేను ఆయన్ని మహింపరిచేటువంటి వారిగా, ఆయన గణపరిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన గాక. ఆమేన్.